హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీవసమై పార్ట్ 91. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంటే దీనికి మొదలు చిన్ననానమ్మ తల్లి దగ్గర నుండే మొదలైందా? నమ్మలేనట్టు అడిగాడు అర్హన్. అవును, ఆమె ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆమె పెట్టిన శాపం కారణంగానే రాజాగారికి ప్రమాదం ఏర్పడింది అని చెప్తారు. అదే శాప ప్రభావం నీ మీద కూడా ఉందని తెలిసింది. తాతయ్య కూడా నాకు పూర్తిగా చెప్పలేదు. ఒకప్పుడు రాజాగారిని ఆ శాపం నుండి కాపాడటానికి సులోచన అమ్మమ్మని ఆయన భార్యగా చేసింది మీ నాన్నమ్మ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేసింది. కానీ మా అమ్మమ్మకి పట్టిన గతి టిల్లుకి పడుతుంటే నేను చూస్తూ ఊరుకోను, ఆవేశంగా అన్నాడు బాలు. భాను, నేను ఆ పని ఎప్పటికీ చెయ్యను. నా జీవితంలో ఒక్కటే భార్య ఉంటుంది. శాపం ఉందనో లేక నాకేదైనా అవుతుందనో భయంతో ఇంకొకరిని మా మధ్యలోకి అస్సలు రానివ్వను. అలా ఇంకొకరు వచ్చారు అంటే నేను లేనట్టే అన్నాడు స్థిరమైన గొంతుతో. అప్పటికే అర్హంత్ ఆలోచనలు అన్నీ కూడా బాలు చెప్పిన విషయాల మీదనే ఉన్నాయి. అందుకే ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టు చెప్పాడు. ఆ శాపం ఏంటి బాలు అని అడిగాడు అర్హంత్. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీది రాజకుటుంబం. రాజరికాలు అన్నీ పోయినా ఈ సంస్థానంలో మా ముందు తరాల వరకు రాజరికమే అమలవుతూ ఉండేది. ఇక్కడి వాళ్ళకి ఓటు ఉండేది. కానీ గ్రామానికి ప్రెసిడెంట్గా రాజకుటుంబం వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. వేరొకరు ఉండేవారు కాదు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం నిరవధికంగా జరిగేవి. ఈ ఊరిలో 30% భూములు రాజకుటుంబానివే. ఇక్కడి వారికి కౌలుకి ఇచ్చి పంటకింత అని తీసుకునేవారు. తుఫాన్లు వర్షాలు అధికంగా కురిసి పంట నాశనమైతే ఆ సంవత్సరం డబ్బు తీసుకునేవారు కాదు. ప్రజలని చాలా బాగా చూసుకునేవారు. అందుకే వాళ్ళు కూడా రాజకుటుంబాన్ని దైవంగా భావించేవారు. మీ తాతయ్య చనిపోవడానికి 1 సంవత్సరం ముందు మాత్రమే ఈ భూములన్నీ ఇక్కడి వారికి సొంతమయ్యాయి. అది కూడా సులోచన అమ్మమ్మ వల్ల అని చెప్పాడు బాలు. అమ్మమ్మ వల్ల అంటే తాతయ్యతో చెప్పి ఈ భూములన్నీ ఇక్కడి వారికి ఇప్పించిందా అని అడిగాడు అర్హంత్. ఒక రకంగా నిజమే. కానీ మాట్లాడింది మీ తాతయ్యతో కాదు, మీ నానమ్మతో అన్నాడు బాలు. నాకు అర్థం కాలేదు అన్నాడు అర్హంత్. రాజకుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు చందు. పైకి చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ లోపలన్నీ చచ్చుబుచ్చులే. అమ్మమ్మ రాజకుటుంబానికి నామమాత్రపు కోడలు మాత్రమే అయ్యింది. ఇక్కడ ఉన్నప్పుడు కనీసం ఇంట్లో అయినా స్వేచ్ఛగా తిరిగేది. కానీ అక్కడికి వెళ్ళాక కేవలం ఒక గదిలో బందీగా మారిపోయింది. ఎవరిని కలవనిచ్చేవారు కాదు. తాతయ్య నాన్న చాలాసార్లు వెళ్ళారు అమ్మమ్మని కలవడానికి. కానీ ఇప్పుడు తను రాజకుటుంబం కోడలు, మిమ్మల్ని కలవడానికి కుదరదు అని చెప్పేవారంట. అసలు లోపల ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. మాకే కాదు, వారికి తెలియదు. అక్కడ పనిచేసిన వాళ్ళకి తప్ప. వాళ్ళకి ఎంతో కొంత తెలిసే అవకాశం ఉంది. కానీ వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు. ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. తెలిసిన అమ్మమ్మ ఎవరికీ చెప్పలేదు. మీ నాన్నమ్మ ఎవ్వరికీ చెప్పదు అన్నాడు బాలు. మరి ఈ పొలాలు ఊరి వాళ్ళకి ఎలా వచ్చాయి అని అడిగాడు అర్హంత్. దాని గురించి నేను చెప్తాను బాబు అంటూ వచ్చారు రామయ్య గారు. తాత అంటూ లేచి నిలబడ్డారు అర్హంత్ బాలు ఇద్దరు. కూర్చోండి బాబు అని వాళ్ళకి చెప్పి అక్కడే ఉన్న మరో సోఫాలో కూర్చున్నారు రామయ్య గారు. రాజకుటుంబం సిటీకి షిఫ్ట్ అయ్యాక ఒక్కసారి కూడా తిరిగి ఇక్కడికి రాలేదు. కానీ రాజావారు మాత్రం వస్తూ పోతూ ఉండేవారు. సులోచన బంగ్లాలోనే ఉండేది. మీ నాన్నమ్మ వాళ్ళు వెళ్ళిపోవటంతో
నేను తరచుగా వెళ్ళి చూసి వచ్చేవాడిని. అక్కడ ఒక చిన్న కోవెల ఉంది. దానికి కాస్త దూరంలో పనివాళ్ళ కోసం ఉన్న ఇంట్లోనే ఉండేది సులోచన. చాలాసార్లు వచ్చేయమని అడిగాను, కానీ రాలేదు. తర్వాత నాకు తెలిసింది రాజావారు సులోచన కోసం అక్కడికి వస్తూ పోతూ ఉండేవారని. ఆ విషయం మీ నాన్నమ్మకి చాలా కోపం తెప్పించింది. సులోచన ఏం కోరుకోలేదు బాబు, తన భర్త క్షేమం మాత్రమే కోరుకుంది. రాజావారు సులోచన కోసం వస్తున్నారని ఊళ్ళో వాళ్ళకి కూడా తెలిసింది. ఎప్పుడన్నా గుడికి తప్ప మా ఇంటికి కూడా వచ్చేది కాదు. అలా వచ్చినప్పుడు కొందరు ఆడవాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పేవారు. వాటిని రాజావారికి చేరవేయమని చెప్పేవారు. సులోచన కూడా చెప్పేది రాజావారికి. వారికి తోచిన సాయం ఆయన చేసేవారు. ఆ విషయాలన్నీ మీ నాన్నమ్మకి తెలిసాయి. ఊళ్ళో సులోచనాదేవి ప్రాబల్యం పెరుగుతుందని అనుకుందో లేక మరేదైనా కారణమో తెలియదు, కానీ స్వయంగా తనే పెళ్లి చేసినా ఎందుకు సులోచనాని తన సవితిగా ఒప్పుకోలేకపోయిందో తెలియదు. కానీ ఒకరోజు సడన్గా వచ్చి ఊళ్ళో అందరికీ కౌలుకి ఇచ్చిన పొలాలు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది. అందరూ లబోదిబో అని మొత్తుకున్నారు. ఆవిడ కాళ్ళ మీద పడ్డారు. మీ కష్టాలు తీర్చేవాళ్ళు వేరే ఉన్నారు కదా, వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడండి అని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పక్కకి తోసేసింది. పిచ్చి జనం బాబు. వెళ్ళి సులోచనతో తమ గోడు చెప్పుకున్నారు. పసిపిల్ల మనస్తత్వం మా సులోచనది. లోకం పోకడ తెలియదు. అక్క అని ఆప్యాయంగా పిలిచి, ఎందుకక్క ఇదంతా, వాళ్ళ ఏడుపు మనకి మంచిది కాదు కదా అని అడిగింది. ఎవరే నీకు అక్క అంటూ ఆ రోజు సులోచన చెంప మీద కొట్టిన దెబ్బ ఊరందరినీ మూగబోయేలా చేసింది అని చెప్పి, నాటి సంఘటన గుర్తు రావడంతో తడిచేరిన కళ్ళని పై పంచెతో ఒత్తుకున్నారు రామయ్య. తాతయ్య అంటూ బాలు ఆయన పక్కన చేరి కింద కూర్చుంటే మరో పక్కన కూర్చున్నాడు అర్హన్. బాబు అంటూ లేవబోయారు ఆయన. మీరు నాకు కూడా తాతయ్యనే అంటూ సున్నితంగా వారించాడు అర్హన్. ఆ తర్వాత ఏం జరిగింది తాతయ్య అని 5 నిమిషాల తర్వాత అడిగాడు. నా మొగుడిని నీ వల్లో వేసుకున్నావు కదా, నీ అందం ఎరవేసి వగలాడిలా కులుగుతున్నావు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అప్పటికే త్రిలోచన తల్లి పుట్టి ఉంది. ఆమె పుట్టుక గురించి కూడా అనరాని మాటలు అంది. తట్టుకోలేకపోయింది సులోచన. చెవులకి చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చేసింది. వీళ్ళందరికీ సేవ చేస్తున్నారు కదా నా మొగుడి సొమ్ముతో, ఇప్పుడు చెయ్యి ఏం చేస్తావో అని నోటికి వచ్చినట్టు తిట్టింది. అంతటితో ఆగితే ఎలా ఉండేదో కానీ, నువ్వు నిజంగా వీళ్ళ మంచి కోసం ఆలోచించేటట్టయితే నేను ఉపాయం చెప్తాను. అలా చేస్తే ఆ పొలాలు వాళ్ళకి ఎప్పటిలా తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పింది. ఏం చెప్పింది తాతయ్య? అర్హన్ తను ఊహించేది అవ్వకూడదని మనసులోనే అనుకుంటూ అడిగాడు. రాజావారిని మరెప్పుడూ కలవకూడదు అని చెప్పింది. అలా చేస్తే వాళ్ళందరికీ తిరిగి వాళ్ళ పొలాలు ఇచ్చేస్తాను అని చెప్పింది. ఊళ్ళో వాళ్ళ కళ్ళు ఆశతో మెరిశాయి. కానీ ఎవరూ కూడా సులోచనమ్మని అడగలేదు. అప్పటికే ఆమె తమ వల్ల చాలా బాధ అనుభవించిందని భావించారు వాళ్ళు. శాశ్వతంగా రాజావారి జీవితం నుండి తొలగిపోతేనే తను ఆ పని చేస్తానని బాగా ఆలోచించుకోమని చెప్పింది బాబు మీ నానమ్మ అని విరక్తిగా నవ్వారు ఆయన. అప్పుడు సులోచనాదేవి ఏం చేసి ఉంటుందో అర్హన్ ఊహించాడు. తన నానమ్మ మరీ అంత క్రూరాల్లా అనుకున్నాడు. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.